ఏపీలో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కూటమి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలను టీచర్లుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రాలను 20 మందికి అందజేశారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, అంగన్వాడీ కార్యకర్తల జీతాన్ని 7,000 నుండి 11,500 రూపాయలకు పెంచడం ద్వారా వారి సేవలకు గౌరవం లభించింది అని పేర్కొన్నారు. ఇందుకు ప్రధానిగా నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. మెయిన్ అంగన్వాడీగా మారుస్తూ దానివల్ల అది మళ్ళీ ఒక ఆయా కూడా ఇక్కడ అదనంగా ఏర్పాటు చేస్తారు. మినీ అంగన్వాడీని కాకుండా మెయిన్ అంగన్వాడీతో సమానంగా సెంటర్ కూడా పనిచేయడం మొదలు పెడుతుంది. అంతవరకు పనిచేస్తున్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్స్ ని అప్గ్రేడ్ చేస్తూ మెయిన్ అంగన్వాడీ టీచర్స్ గా ప్రమోట్ చేయడం వల్ల మినీ అంగన్వాడీ సెంటర్లో గతంలో 7,000 రూపాయలు జీతమే వారు అందుకోగలిగేవారు. మొత్తం బాధ్యతలన్నీ కూడా ఆయా లేకపోయినా పూర్తి బాధ్యతలు అందరూ కూడా వారే బాధ్యత వహించవలసి పనిచేసేవారు. ఈ రోజున అప్గ్రేడ్ చేయడం వల్ల మనం ఒక ఆయా అదనంగా రావడమే కాకుండా వారి జీతం 7,000 రూపాయల నుంచి 11,500 రూపాయలకు పెంపుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీ అభ్యున్నతకు మీరు చేస్తున్న కృషికి ఎంతకాలం కూడా ఉద్యోగంలో వారు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చినందుకు వారికి 20 మందికి ఇక్కడ ఈనాటి అవకాశం లభించింది. ఇంకొక 4 సర్టిఫికెట్స్ పూర్తిగా సబ్మిట్ చేయలేకపోవడం వల్ల టెక్నికల్ గా అవి కూడా సరి చేసి పంపారు. సెకండ్ బ్యాచ్ లో ఇంకొక 4 కూడా మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్ గా ప్రమోట్ అవుతూ వారికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది.